హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి సింగయ్య అని ఒక కార్యకర్త మృతి చెందడం జరిగింది. సో, దానికి సంబంధించి లేటెస్ట్ ఒక వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. సో, ఈ నేపథ్యంలోనే అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద అయితే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చాలామంది అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కేసుని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విషయాలు చెప్తున్నారు? దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, రీసెంట్గా సింగయ్య అనే ఒక కార్యకర్త మృతి చెందడం జరిగింది. మొదట అది వేరే కారు గుద్దింది అన్నట్టు ఆ నేపథ్యంలో నడిచింది. కాకపోతే నిన్నంతా కూడా ఒక వీడియో వైరల్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి అతను చనిపోయాడని చెప్పేసి. అయితే దీన్ని వైసీపీ నుంచి చాలామంది అది ఫేక్ వీడియో ఎడిటింగ్ చేసని కూడా అన్నారు. సో, ఏం జరిగింది? మరి ఆ వీడియో నిజమేనా ఫేకా? మీరేం చెప్తారు సార్? ఆ వీడియో ఫేకో నిజమో తెలియదు కదా నాకు. వీడియో అయితే వచ్చింది. ఈ వీడియో అయితే గతంలో మొన్న జరిగినప్పుడైతే అది వేరే కారు కింద కాన్వాయ్లో వేరే కారు కింద పడినారని చెప్పి అతన్ని తీసి రోడ్డు పక్కన పెట్టి కాన్వాయ్ వెళ్ళిపోయారు. కానీ అది తప్పు కదా. ఒక నాయకుడు పోయేటప్పుడు ఎవరి కారు కింద పడి అతన్ని హాస్పిటల్ పంపించడమో ఏదో ఒకటి చేయడమో చేయాలి వాళ్ళ కార్యకర్తలు. అది చేయకుండా రోడ్డు పక్కన పెట్టి వెళ్ళిపోవడము అని అంటే కొంచెం బాధ్యతారాహిత్యం కిందికి వస్తుంది. కానీ ఈ కేసుకు సంబంధించి ఏమవుతారంటే డ్రైవర్ మీద అయితే 106 వస్తుంది. ఎందుకంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ కింద. ఇతను కో ప్యాసింజరు. జనరల్గా హైవేల మీద అందైతే కనుక కో ప్యాసింజర్ మీద ఏం పట్టించుకోరు. ఇతను కాన్వాయ్గా పోతున్నారు కాబట్టి జనం వస్తారు కాబట్టి డ్రైవర్ను కానీ జనం కారు దగ్గరికి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. అటువంటి చేయని దానివల్ల ఈ చెంగయ్య అనే అతని కారు కిందనే పడినారని ఇప్పుడు జగన్ ప్రయాణించిన కారు కిందనే పడినారని చెప్పి ఇప్పుడు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ద్వారా తెలిసేది ఏమంటే జగన్ కారు కిందనే పడినారనేది ఆ వీడియో ద్వారా తెలిసి వస్తుంది. జగన్ ప్రయాణం చేసిన కారు కింద. ఇప్పుడు సెక్షన్లు అంటే మామూలుగా జనరల్గా అయితే పాత సెక్షన్ 304 అనింది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అటెంప్టింగ్ టు మర్డర్ అని కో ప్యాసింజర్. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము 105 సెక్షన్ వస్తుంది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అటెంప్టింగ్ టు మర్డర్ చేయాలని కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదనేది. అది డ్రైవర్ మీద అయితే 106 వస్తుంది. ఈయన తగు జాగ్రత్తలు తీసుకోవడము, డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, జాగ్రత్తగా 10 మంది వచ్చినారు అని చెప్పడం చేయాలా. చేయనప్పుడు ఇటువంటి సెక్షన్ వేస్తారు సహజంగా. నిన్న మొన్న చూసిన వార్తల్లో అయితే వేరే కారు పడినా అతన్ని రోడ్డు పక్కన వెండబెట్టి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు చూసి అతన్ని హాస్పిటల్కు తరలించితే చనిపోయినాడని డాక్టర్లు ధృవీకరించినారు. అది కూడా అంత సవ్యంగా కనపడదు. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు, ఒక పార్టీ అధ్యక్షుడు అనేవారు వెళ్తున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అతన్ని హాస్పిటల్కి ఎవరికో ఒకరికి అప్పచెప్పి హాస్పిటల్ పంపించడమో ఏదో ఏర్పాట్లు చేసింది. అలా చేయకపోవడం అది తప్పే. రెండోది, ఈ సెక్షన్ అయితే వేసేది ఏనికి పోలీసులకు హక్కు అయితే ఉంది. 105 ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అటెంప్టింగ్ టు మర్డర్. డ్రైవర్ను కాసం చేయకపోవడము, నాయకుడు కాబట్టి జనం వస్తారు జాగ్రత్తగా పోయని చెప్పని దానికి అటువంటి సెక్షన్ అయితే వేయచ్చు. డ్రైవర్ మీద అయితే 106 సెక్షన్ వస్తారు. ఓకే సార్, ఇప్పటికైతే మీడియాలో అండ్ తెలుగుదేశం మీడియాలో ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. నేరం రుజువు అయితే 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష జగన్మోహన్ రెడ్డి గారికి పడబోతుంది, జీవిత ఖైదు పడిన అవసరం లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు, అందుకే ఇదంతా కూడా పెట్టిస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో, ఓవరాల్గా వీటి గురించి ఆ సెక్షన్ ప్రకారం అయితే కొంత శిక్ష పడేదానికి అవకాశం ఉంది. కోర్టులో ప్రూవ్ కావాలి కదా. అది కోర్టుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలా. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి విచారణ జరిగినప్పుడు
జడ్జిలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. బట్ ఓకే. సెక్షన్ వేసేదానికి పోలీసులకు అవకాశం ఉంది. ఆ సెక్షన్ బిలీవ్ చేయాలనా లేదా అనేది అది కోర్టుకు విచక్షణ అధికారం కదా. చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు అయితే ఆ సెక్షన్ ప్రకారం అయితే శిక్ష అయితే కొంత మేరకు పడుతుంది. ఓకే. సార్ మెయిన్‌గా అంటే ఈ కోర్టు ఈ వ్యవహారాలు పక్కన పెట్టేస్తే ఈ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్‌ని తీసుకురావడం పెద్ద ఎత్తున మీడియాలో జరగడం మనం చూసాం సార్. దీని పట్ల అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇది కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేందుకు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతాయి. కాకపోతే దీన్ని బలిలా చిత్రీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే చేశారన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అంటున్నారు. సో ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడం ఇదేమన్నా డ్యామేజ్ అంటే చేస్తుందంటారా? ప్రజల్లో ఏమవుతుంది అంటే అది వారు మాట్లాడేదైనా సరే, వీరు మాట్లాడేదైనా సరే, వీళ్ళు ఈ పార్టీకి అనుకూలంగా వీళ్ళు మాట్లాడతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడతారు. అది వేరే సమస్య. హ్మ్. అట్టని కాదు, ఎవరైనా సామాన్య ప్రజలకు చూసే వాళ్ళకు ఒక నాయకుడి కారు కింద పడి ఒక వ్యక్తి పడి అందులోనూ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తే యాసిడ్ ప్రమాదం జరిగినప్పుడు కొంచెం కారు ఆపి అతన్ని హాస్పిటల్కు తరలించడం అనేది మానవతా దృక్పథము. అది చేయకపోవడం ప్రజల్లో ఏమవుతుందంటే కొంచెం చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే. చూడబా యాక్సిడెంట్ జరిగినా తన కార్యకర్త కారు కింద పడినా, అందులోనూ తన కారు కింద పడిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోవడం అనేది కొంచెం ప్రజల్లో చూసేదానికి బాగుండదు, ఓకే. మంచిగా కనపడదు. ఓకే. అండ్ దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇందాకే కొన్ని విషయాలు చెప్పారు. అందులో మొదటిది చూసుకుంటే ఇది ప్రభుత్వం సెక్యూరిటీ ప్రాపర్‌గా ఏర్పాటు చేయలేదు. నాకు భద్రత ముందు నుంచి కూడా ఇవ్వట్లేదు. నేను వెళ్ళే పర్యటనలో ఆంక్షలు విధిస్తున్నారు. ఆ కారు చుట్టూ ఒక రోప్ ఉండాలి. లోపలికి ఎవరిని రానివ్వకూడదు. అవేమీ ప్రాపర్‌గా చేయనందుకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మొదటిది ఆయన ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే పోలీసులు రోప్ కట్టడము, లోపలికి జనాన్ని రానియకుండా బందోబస్తు ఉండడము ఇవన్నీ జరుగుతాయి. లేదు మంత్రి అయితే జరుగుతాయి. మంత్రి కానీ స్పీకర్ కానీ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈయనకు వచ్చిన సమస్య ఏమంటే ఒక చిక్కు సమస్య వచ్చి పడింది. ఇతనేమో పార్టీకి అధ్యక్షుడు, ఇంకొకటి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అతనికి ప్రోటోకాల్ ప్రకారం అయితే ఇప్పుడు సామాన్య ఎమ్మెల్యేనే అవుతాడు. సబ్సిడీ నెంబర్ వచ్చి ప్రతిపక్ష హోదాన్న వస్తే మళ్ళా ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ఒక హోదా వస్తుంది. ఆ హోదాతో పాటు మంత్రికి ఏవైతే ప్రోటోకాల్లు ఉంటాయో ఇతనికి కూడా అయ్యే ప్రోటోకాల్ వచ్చేది. అప్పుడు పోలీసులు రోపు పార్టీ ఇవి అవి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈయన ఒక సాధారణ ఎమ్మెల్యే అయిపోయినాడు. 11 మంది ఎమ్మెల్యేలే కాబట్టి 1/10 ఆఫ్ ది అసెంబ్లీలో స్ట్రెంగ్త్ వస్తేనే అది ప్రతిపక్ష హోదా ఇస్తారు. అది నిబంధనలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఆ నిబంధనలు చూసుకోకుండా గతంలో నేను ముఖ్యమంత్రిని కదా, నాకు కావాల్సినంత సెక్యూరిటీ ఇవ్వాలి కదా అని అంటే అవి కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తారు కానీ వేరే విధంగా ట్రీట్ చేయరు. ఎమ్మెల్యేగా ట్రీట్ చేసినప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చిన బందోబస్తు ఇస్తారు. కాకపోతే ఇంకొకరినో ఇద్దరినో ఎక్స్ట్రా ఇవ్వచ్చు. ఇంకా ఈ కింద ఈ ఆయన టూర్ వెళ్ళినప్పుడు అవి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కారుకు దాని మీద వచ్చి జనం పడకుండా ఇతర రకాల చర్యలు అంతే కానీ పోలీసులు ఒక సాధారణ ఎమ్మెల్యేగానే చూస్తారు కానీ మంత్రిగా చూడరు కదా. ప్రతిపక్ష హోదా ఉంటే మంత్రిగా ఉండి మంత్రిగా అయితే ఇంకా కొంచెం సెక్యూరిటీ ఎక్కువ వస్తుంది. వై కేటగిరీ సెక్యూరిటీ ఎక్కడన్నా టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే ప్రత్యేకతలు ఇవన్నీ వచ్చిండు. ఇప్పుడు ఈయనది ఏమైందంటే వింత పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఉండడం అయితే ఉండినాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కాకపోతే ప్రజల్లో తీర్పు కోరినప్పుడు 1/10 ఆఫ్ ది సీట్స్ కూడా రాలేదు. కేవలం 11 సీట్లు వచ్చినాయి. సీట్లు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ట్రీట్ చేయరు. దానివల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి.
అతనికి మెదడులో ఏముందంటే ప్రతిపక్ష నాయకుడికి వచ్చే హోదా ఇవ్వలేదు కదా నాకు అనేది ఆయనకు మెదడులో ఉంది. అవును. మరి ఈ రూల్స్ ప్రొసీజర్ ఎవరన్నా చెప్పినారో లేదో, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రూల్స్ అండ్ ప్రొసీజర్స్ చూడడం లేదు. ఇప్పుడు మేము ఉన్నప్పుడైతే కౌల్ అండ్ సగ్దర్ అని స్పీకర్ కోట్ చేసి పేజీ చెప్పి రూల్ పొజిషన్ కోట్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యేలను కొందరిని కౌల్ అండ్ సగ్దర్ అంటే అతను ఎవడు అని అడుగుతున్నారు. అంటే అంత వాళ్ళకు రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అంత పరిజ్ఞానం లేదు. ఓకే. ఈ ఆయనకు కూడా ఇంకా ఆయన అడ్వైజర్స్లో ఉండే వాళ్ళకు ఆ రూల్స్ ప్రొసీజర్స్తో అంత అనుభవం కూడా ఉండకపోవచ్చు కూడా. అందువల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఓకే. ఎవరన్నా రూల్స్ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఉండి ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఇట్టుండాయి, పరిస్థితులు ఇట్టుండాయి, మనం కూడా సర్దుబాటు చేసుకొని పోవాలా అని చెప్పేవాళ్ళు ఉండాలా. అటువంటి వ్యక్తులు లేరు. అది ఉండే సమస్య. ఓకే. ఇక రెండో అంశం ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, దీన్ని ఈ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడానికి, ఈ స్థాయిలో మీడియాలో ప్రచారం చేయడానికి గల కారణం ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం. సో ప్రజలంతా ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని కాకుండా దీని మీద ఫోకస్ చేస్తారన్న ఒక నేపథ్యంలోనే దీన్ని ఎంత ఈ స్థాయిలో తీసుకెళ్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. కాదు ఇక్కడైతే, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ కూడా డివైడెడ్ ప్రెస్. ఆయన సొంత ప్రెస్ ఒకటి ఉంది, దాంట్లో వారికి సంబంధించి వారి పార్టీ ఆయనకు అనుకూలంగా వార్తలు రాసుకుంటారు, అది సహజమే. అందుకు వేరే పత్రికలు ఉండవి, వాటి స్టాండ్ ఆపోజిట్ స్టాండ్ ఉంటుంది, డెఫినెట్గా దాంట్లో ఎక్స్పోజ్ చేస్తారు. దానికి ఆయన కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఉంటుంది. నాయకుడిగా ఉన్న వ్యక్తి జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ అవి ఇతర పార్టీల మీద అనే దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా ఇతను వాళ్ళకు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు మ్యాగ్నిఫై చేసేదానికే ప్రయత్నం చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుల మీద అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఓకే. అండ్ మూడోది ఏంటంటే, టీడీపీ వాళ్ళు క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఈ విధంగా పర్యటనకి వెళ్ళినప్పుడు జరగలేదా, వాళ్ళు అప్పుడు ఏం చేశారు అన్నట్టుగా కూడా ఒకటి విమర్శ. అంటే ఒకటి టీడీపీ వాళ్ళు జరిగినప్పుడు మీరు చేసిండాలి, అది కాదని లేదు కదా. ఎవరు వద్దన్నారు? వాళ్ళని చేయొద్దని ఎవరన్నా వద్దన్నారా? టీడీపీ ఈయన అధికారంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉన్నాడు. టీడీపీ ఏదైనా సంఘటన జరిగితే అటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎవరు కాదన్నారు? ఎవరు వద్దని లేదు కదా. ఓకే సార్, ఇక ఫైనల్గా అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ప్రమాదం అలా జరిగిపోయింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ పైన ఆయన మీద విమర్శలు వచ్చాయి. అంటే పట్టించుకోలేదు, ఇప్పటి వరకు ఆయన జస్ట్ ఇందాకే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇష్యూ గురించి. అంతకుముందు అంబటి రాంబాబు గారు 10 లక్షలు ఇచ్చారు, కానీ అది కాదు, ప్రాపర్గా ఆయన ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చూసుకోవాలి, ఆ రకంగా బాధ్యత తీసుకోలేదన్న విమర్శ మరి ఇప్పుడైనా తీసుకుంటారా లేదా సార్? మరి ఆయనకు సంబంధించిన వ్యవహారం ఆయన తీసుకుంటారా లేదా అనేది సహజంగా. ఎందుకంటే అతన్ని సూళ్ళొచ్చి తొక్కిసలాట్లో కారు కింద పడిన మాట వాస్తవం. అతనంటే అతని అభిమాని కిందనే లెక్క వస్తాడు కదా, చనిపోయిన వ్యక్తి అతని అభిమాని కిందనే లెక్క.